రామరెడ్డి గారు అడవ రామరెడ్డి గారు సార్ ఏదైతే బీజేపీలో ఉన్నటువంటి అప్పటి అప్పటి వ్యక్తి నెక్స్ట్ బీజేపీ నుంచి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు. కాంగ్రెస్లో వచ్చి మునుగోడులో ఒక రాజ్యం వెళ్తానని చెప్పేసి ఎమ్మెల్యేగా అయ్యారు. మంత్రి అవుతాను అని కలలు కన్నది అంటే కలలుగానే ఉన్నది, కళ సాకారం కాలేదు అని ఇప్పుడు అవసరమైతే రాజీనామాకు కూడా సిద్ధమే అనే ప్రశాంతంగా మాట్లాడుతున్నారు రాజగోపాల్ రెడ్డి గారు. ఎలా చూడొచ్చండి? ఇది రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండు రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్ లో టోటల్ గా పర్టికులర్ గా విషయం రాజగోపాల్ రెడ్డి కాబట్టి ఆయన విషయంలో ఈ రెండింటి విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఈ అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద పూర్తిగా సంపూర్ణ క్రమశిక్షణ రాహిత్యం ఉంటుంది. అది దాని పేరేమో అంతర్గత ప్రజాస్వామ్యం, జరిగేదేమో క్రమశిక్షణ రాహిత్యం. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ చరిత్రనే. అది ఇవాళ కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా అతి ముఖ్యమైన విషయంలో తిరుగుబాటు చేసి పార్టీ అభ్యర్థిని ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా నీలం సంజయ్ రెడ్డిని పెడితే ఆమె సొంత అభ్యర్థిని వివిగిరిని పెట్టి పార్టీ అభ్యర్థిని ఓడగొట్టి పార్టీని చీల్చింది. ఆ పార్టీ అప్పుడు చీలింది. ఓడిపోయినాక మళ్ళోసారి ఎవరు వైబీ చవాన్ బ్రహ్మానంద రెడ్డి ఉన్నప్పుడు వాజ్పేయి గారికి ఆ కాంగ్రెస్ కు పేరు పెట్టి చెడ్డీ కాంగ్రెస్ అని, చవాన్ అండ్ రెడ్డి కాంగ్రెస్ కలిపి ఆ చెడ్డీ కాంగ్రెస్ ఏం చేసిందంటే ఇందిరాగాంధీని బహిష్కరించింది పార్టీ నుంచి. బహిష్కరించగానే ఇందిరా కాంగ్రెస్ అని పెట్టుకుంది పార్టీ పేరు. ఇందిరా కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు. ఏంటంటే కాడెడ్లకు ఆ పార్టీ ఆవుదూడ పార్టీ అయింది, ఆవుదూడ పార్టీ మొండిచేయి పార్టీ అయింది. కాబట్టి పార్టీ చరిత్రలు ఏంటంటే తిరుగుబాటు చీలికపై ఇప్పుడు నెహ్రూ కుటుంబ పార్టీ అది, కాంగ్రెస్ పార్టీ కాదు. పార్టీగా ఎవరి చేతిలో సోనియా గాంధీ పార్టీ, సోనియా గాంధీ కుటుంబ పార్టీ కాంగ్రెస్. అంతకు మించి కాంగ్రెస్ సిద్ధాంతం ఏం లేవు. అదొక రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకుంటూ ఆ కుటుంబంలో పదవులు ఎవరికంటే రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, సోనియా గాంధీ ఇప్పుడు ఏజ్ పెద్ద ఎక్కువైంది కాబట్టి లోక్సభ ఎన్నికల్లో తిరగలేదు, గెలిచినాక మళ్ళీ కాన్స్టిట్యూన్సీ పోలేదు కాబట్టి రాజ్యసభకు ఆమె. రాహుల్ గాంధీ ఓసారి ఓడిపోయింది కాబట్టి రెండింటిలో పోటీ చేసి ఓ దగ్గర గెలిచిన కాబట్టి మళ్ళీ ఇంకో సేఫ్ సీట్ మళ్ళీ ఆయన చెల్లెకు ప్రియాంక గాంధీకి ఇవ్వాలి. దాంట్లో ఇంకా బదిలీ చేసుకుంటున్న వాళ్ళకు ఎంత దొరికితే అంత ఏది అది. తర్వాత ఏంటంటే ఇందిరాగాంధీ కూడా తనను బహిష్కరించిన కాసు బ్రహ్మానంద మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తీసుకుంది. గమ్మత్తది. సోనియా గాంధీని తెలంగాణ బలిదేవత అన్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది కండిషన్ మీద. ఒకటే కండిషన్, నేను చెప్తున్నా, వాస్తవాలు చెప్తున్నా. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం కాదు, సోనియా గాంధీ కాలు భార్య సమేతంగా మొక్కాలి పబ్లిక్ గా. లాల్ బహదూర్ స్టేడియంలో వేల మంది డైరెక్ట్ చూస్తుంటే, లక్షల మంది టీవీలు చూస్తుంటే. ఎందుకంటే సోనియా చేతుల్లో మొత్తం చక్రం. ఇది కాంగ్రెస్ పార్టీ, సోనియా కుటుంబ పార్టీ. సోనియా బానిసలుగా బతికే మీకు అందులో భవిష్యత్తు. మిగతా మీరు ఎవరిని ఏమన్నా తిట్టుకొని ఏమన్నా అనుకొని చెల్తా, అది క్రమశిక్షణ రాహిత్యం కిందికి రాదు. సోనియా గాంధీ కుటుంబాన్ని ఏమన్నా అంటే మాత్రం అది పెద్ద క్రమశిక్షణ రాహిత్యం. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇక కోమటిరెడ్డి సోదరుల విషయంకి వస్తే, కోమటిరెడ్డి సోదరులు గత నెల వరకు ఐకమత్యంగా ఉన్నారు. దాదాపు దశాబ్దన్నర కాలం 2009 అనుకుంటా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా పోల్చిన భువనగిరిలో. సో దశాబ్దన్నర కాలం ఐకమత్యంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇష్యూలో ఇద్దరి మధ్యన పొరపచ్చులు వచ్చినాయి. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చినా ఆ ఇద్దరి మధ్యన పొరపచ్చలు రాలే. మునుగోడు ఉప ఎన్నిక టైంలో కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డిని రాజగోపాల్ రెడ్డి ఏమన్నది, అద్దెంకి ట్యాంకర్ ఏముండు, ఉంటే ఉండు లేకుంటే నేను చెప్పలేను ఆ మాట. ఆ విధంగా మాట్లాడాను. అద్దెంకి ట్యాంకర్ ఒక్కడే కాదు, రేవంత్ రెడ్డి కూడా ఏముండు, ఏంది మీరు కోమటిరెడ్డి బ్రాండా, బ్రాందీ షాపులకు కూడా పనిచేయడానికి పనికిరాలన్నాడు. మరి బ్రాందీ షాపులో కూడా పనిచేయాలని వాళ్ళను మంత్రి పదవులు ఇస్తారు. మంత్రి పదవి క్వాలిఫికేషన్ ఏంటి, బ్రాందీ షాపులో కూడా పనిచేయడానికి పనికిరాని కావాలి. అది అలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి. సో అందులో కాంగ్రెస్ ఇద్దరి మధ్య అక్కడ ఏంటంటే కోమటిరెడ్డి ఏంటంటే మా తమ్మునికి హామీ ఇచ్చిరా, నాకు తెలియదు, ఆ ప్రయత్నం చేసుకోవాలి, ఇవి చేయకూడదు. ఇప్పుడు ఇద్దరి మధ్యన పొరపచ్చలు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయాన్ని వచ్చాయి. రాజగోపాల్ రెడ్డి 3-4 విషయాలు చెప్తుండ్రు. ఒకటి ఏంటంటే నన్ను వివేక్ గారిని తీసుకుంటప్పుడు, ఎందుకంటే బీజేపీ నుంచి కాబట్టి, బీజేపీ దెబ్బతీయాలి కాబట్టి మంత్రి పదవి ఇస్తాను హామీ ఇచ్చారు. వివేక్ గారికి మాట నిలబెట్టుకున్నారు, నాకు నిలబెట్టుకోలేదు ఒక్క మాట. ఎల్బీ నగర్ లో పోటీ చేయమన్నారు, అక్కడ ఇస్తాను.
నేను ఏంటంటే నాకు మంత్రి పదవి కన్నా నా మునుగోడు ముఖ్యమని చెప్తుంటా. మరి మునుగోడు ముఖ్యమైనప్పుడు మళ్ళీ మంత్రి పదవి విషయం ఎందుకు వస్తుంది? రెండవ అంశం. ఇంకోటి, భువనగిరి ఎంపీ సీట్ నువ్వు గెలిపించుకొస్తే నీకే మంత్రి పదవి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినాడు, గెలిపించినా అన్నాడు. మళ్ళీ అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఖండించలే భువనగిరి ఎంపీ సీట్. ఎందుకంటే అక్కడ ఉన్నది బూర నర్సయ్య గౌడ్ గట్టిగా ఉన్నారు, గెలవడం కష్టం అనిపించింది. శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి కొత్త అభ్యర్థి కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి మంచి ఢిల్లీలో రేవంత్ రెడ్డికి బాగా పైరవి చేసిన ఆయన శ్యామల ఇబ్బంది పరిస్థితుల్లో శ్యామల కుమార్ రెడ్డి. కాబట్టి నువ్వు గెలిపించుకొస్తే నీకు మంత్రి పదవి ఇస్తానప్పుడు అప్పుడు కూడా చెప్పిండు, అప్పుడు ఖండించలే. కాంగ్రెస్ పార్టీ ఈ విషయం కోమటిరెడ్డి వాళ్ళకి తెలియదా? వాళ్ళు వందల కొద్ది హామీలు ఇస్తారు, అవసరం కోసం హామీలు ఇస్తారు, అధికారం కోసం ఎన్నైనా అంపచెప్పని ఉన్నాయి. 20 మంత్రి పదవులు ఉంటే 200 మందికి హామీలు ఇస్తారు. అది కాంగ్రెస్ పార్టీ నైజం. అందులో పుట్టి పెరిగి దశాబ్దాలు బతుకుని తెలియదా? ఇప్పుడు దాని గురించి మాట్లాడితే ప్రజలే 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి, ఈ డిక్లరేషన్లు ఏమైనాయి, బొందబెట్టిర్రు, రైతు బంధు ఒక వానకాలం ఎక్కువ, ఇవన్నీ ప్రజల ఇష్టం. వీళ్ళెవ్వరు ప్రజల ఇష్టం గురించి మాట్లాడరండి. నా మంత్రి పదవి, నా నామినేటెడ్ పోస్టు ఇవే తప్ప ప్రజా ఇష్యూల గురించి కాంగ్రెస్ పార్టీ లొల్లి ఉండదు. వరంగల్ కాంగ్రెస్ ఓలొల్లి ఏంది? కొండా సురేఖ ఒక వర్గం, కొండ మురళి మిగతా వాళ్ళంతా వ్యతిరేక వర్గం. ప్రజా సమస్యల కోసం కాదు, వీళ్ళ పదవులు, వీళ్ళ అధికారం, వీళ్ళ దోపిడీ. ఇది కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డిలో తీరు.